నా పేరు రాగిరి వరలక్ష్మి. మేము అహోబిలంకి చెందిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ సహచరులము. మా ఊర్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచినందువలన మాకు ఆపోజిట్ అయిన వైసీపీ కార్యకర్తలైన నాసారి సీసన్న వెంకటేశ్వర్లు ఆయన పేరు, వాళ్ళ కొడుకు వాళ్ళ సహచరులతో అందరితో కలిసి మా ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు. మా బాబాయిని మమ్మల్ని అందరినీ కొట్టారు, కర్రలాంటి తీసుకొచ్చి కొట్టారు. ఎంతమంది వచ్చారు? ఆటోను ఒక 60-70 మంది వచ్చిన మొత్తం వాళ్ళందరూ తీసుకొని వచ్చారు. అలాగే మా ఇంటి మీద దాడి చేసి మా ఆటో మీద కూడా రాళ్ళు ఇసి మొత్తం ధ్వంసం చేశారు. నా పేరు నాది అహోబిలం గ్రామము. అహోబిలంలో గ్రామంలో టీడీపీకి చెందిన వ్యక్తిని నేను. అహోబిలం గ్రామంలో టీడీపీకి చెందిన వ్యక్తిని నేను. వ్యవసాయం జీవనం కొనసాగించుకుంటూ బతుకుతున్నా. అక్కడ నేను పొలానికి వెళుతుండగా నా పైన వైసీపీ నాయకులు నాసారి సీసా వెంకటేశ్వర్లు, నాసారి నరసింహప్రసాద్, వారి అనుచరులు 40 మందితో పాటు నా పైన కత్తులు, గొడ్డలతో, రాళ్లతో నన్ను వెంబడించి చంపడానికి ప్రయత్నించారు. నేను వాళ్ళని తప్పించుకొని వేరే వాళ్ళ ఇల్లు ఉంటే దాంట్లోకి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయాను. నా పైన దాడిన తర్వాత మా ఇంటి పైనకి వెళ్ళి అక్కడ మా ఆడవాళ్ళని దురుసుగా మాట్లాడి, మీరు టీడీపీకి చెందిన వాళ్ళ వ్యక్తులు, మీ వలన మాకు అహోబిలంలో ఓట్ బ్యాంక్ పెరిగింది, టీడీపీకి పెరిగింది నువ్వు చేసిన పనికి, నిన్ను చంపేదరా నా కొడక అని దురుసుగా తిట్టి నా పైన హత్య ప్రయత్నం చేసి, మా ఆడవాళ్ళ పైన హత్య ప్రయత్నం చేసి, నా భార్య గర్భిణి పైన కూడా చంపడానికి వెళ్ళారు. దీనికి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గారిని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.